హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో కాటన్ శారీతో ఏ విధంగా డ్రెస్ మెటీరియల్ లాగా ఉండేలాగా మనం కాటన్ డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ డ్రెస్ ఎక్కడ గూడా ముడతలు రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చే విధంగా ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ అయితే నేను ఈ వీడియోలో ఫుల్‌గా నీట్‌గా చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇదే మెజర్‌మెంట్స్‌తో మీరు కూడా డ్రెస్ టాప్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ శారీ డ్యామేజీలొచ్చిన శారీ అన్నమాట. ముక్కల శారీయే కాటన్‌ది. అయితే నేను అందులో మనకి సరిపడా 2 మీటర్లయితే సరిపోతుంది టాప్‌కి. నేనైతే ఒక 2 మీటర్లయితే ఇలా సెపరేట్‌గా తీసేసుకున్నాను. ఇది బాగుంది. ఈటిల్లో ఎటువంటి డ్యామేజీలు గానీ, కలర్ మిస్టేక్స్ గానీ ఏమీ లేవు. ప్రింటింగ్ కూడా బాగుంది. నేను 10 అంగుళాలు వెడల్పుతో అయితే ఇట్లా 4 మడతల మీద 10 అంగుళాలు వచ్చేటట్టుగా చూసుకొని వెడల్పనేది. ఈ విధంగా చూసుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. 10 అంగుళాల వెడల్పుతో ఈ విధంగా అన్నమాట. 10 అంగుళాల వెడల్పు అనేది తీసుకున్నాను. ఇట్లా 39 అంగుళాలు పొడవు అనేది తీసుకుంటున్నాను. క్రింది వైపు కూడా ఒక అంగుళం ఫోల్డింగ్ చేస్తాను. అంచు ఎందుకంటే కలరు కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది గదా! మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు మెటీరియల్ లాగానే ఉంటుందన్నమాట. 39 అంగుళాల పొడవైతే తీసుకున్నాను. ఈ పై అంచు గూడా నేనైతే తీసేస్తున్నాను. ఇది మళ్ళీ ఈ బోర్డర్ వేస్తే మనకు శారీలోండి క్లాత్ తీసినట్టు ఉంటుంది కాబట్టి. ఇక్కడ మెడ వెడల్పనేది 2.5 అంగుళాలతో తీసుకుంటున్నాను. మెడ పొడవు అనేది 5 అంగుళాలైతే మనకు పొడవనేది సరిపోతుంది కదా! కానీ నేను 3 అంగుళాలకైతే ఇలా బాక్స్ అనేది ఒకటి చిన్నగా డ్రా చేసుకున్నాను. తర్వాత ఒక అంగుళంన్నర ఈ విధంగా తీసుకుంటాననమాట. 2 అంగుళాలు ఈ విధంగా తీసుకుంటాను. ఇంకొక చిన్ని బాక్స్ అయితే నేను వేరే మోడల్‌గా కట్ చేస్తున్నాను గాబట్టి, ఈ విధంగా తీసుకుంటాను. అయితే మీకు నెక్ కటింగ్ అనేది నేను క్లాతులో చేయకోకుండా క్యాన్వాస్ పేపర్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 అంగుళాలు తీసుకున్నాను. 3.5 అంగుళాలైతే షోల్డర్ తీసుకున్నాను. మెడ, షోల్డర్ కలిపి 6.5 అంగుళాలైతే వచ్చింది. 6.5 అనేది నేను చంకదింపు అనేది పెట్టలేదు. ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 6.5 అనేది చంకదింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టే పిల్లకు అంత అవసరం లేదు కాబట్టి 7.5 చంక లూజ్ అయితే సరిపోతుంది కాబట్టి 6 అంగుళాలు చంక పొడవనేది తీసుకున్నాను. ఇట్లా 9 అంగుళాలైతే వెడల్పనేది తీసుకుంటున్నాను. ఇట్లా మనం 4 మడతల మీద క్లాత్ అనేది ఉంటుంది గాబట్టి 4 తొమ్మిదిలనమాట. మనం షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా 18 అంగుళాలకి మనం ఇక్కడ కట్స్‌కి మార్కింగ్ అనేది చేసుకుంటే, ఈ విధంగా మధ్యలో టేప్ అనేది ఇలా మడత పెట్టేసుకుంటే, ఇక్కడ 2 అంగుళాలనేది రౌండొస్తుంది చంక దగ్గర నుంచనమాట. ఈ విధంగా. మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ కట్స్ 18 అంగుళాలకి కట్స్ అనేది పెట్టుకుంటే టాప్ ఎవరికైనా ఫిట్టింగ్ బాగుంటుంది. మనం ఇంకా పైకి పెట్టేసినా నడుం కనిపించిపోతుంది. ఇంకా కిందికి పెట్టేసినా మనకు పట్టేసినట్టు ఉంటుంది. డ్రెస్ కూడా మనం లావుగా కనిపించినట్టుగా ఉంటుందనమాట. పొట్టేమైనా కొద్దిగా ఉంటుంది కదా! పొట్టున్నట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలి అంటే మనం షోల్డర్ దగ్గర నుంచి కట్స్ అనేవి 18 అంగుళాలకి ఒక టక్స్ ఇచ్చేసుకుంటే మనకు ఇక్కడ కట్స్ రావాలి అనేసి గుర్తుండిపోతుంది. ఈ విధంగా అయితే డ్రెస్ మార్కింగ్ అనేది వీడియోలో ఏ విధంగా చూపిచ్చానో సేమ్ అదే విధంగా చేయండి. మీకు గూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ మీదయితే మెడ నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఏ మోడలు మెడ అనేది పెడుతున్నాననేది వీడియోలో మీకు ముందునే చూపిచ్చేసాను కదా! ఆ మోడల్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 అయితే వెడల్పనేది తీసుకున్నాను. 3 అంగుళాలు పొడవనేది తీసుకున్నాను. ఓ చిన్న బాక్స్ లాగా అయితే ముందు డ్రా చేసేసుకుంటాను. ఇది మనకి ఇక్కడికి ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మామూలుగా మెడైనా ఇలా సింపుల్‌గా తీసేసుకోవచ్చు. కానీ, ఎక్కువ బ్రైట్‌గా అయిపోతే పిల్లలకు అంత బాగుండట్లేదు. వంగున్నప్పుడు మరీ చెండాలంగా ఉంటుంది అనేసి ఈ విధంగా అన్నమాట. ఇట్లా 2.5 అంగుళాలకి ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకొని, ఒక అంగుళంకి మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా రౌండ్ అనేది తీసుకున్నాక, మనం హాఫ్ అంగుళం మళ్ళీ లోపలికి ఇలా ఒక అర అంగుళం పెట్టుకొని, ఇంకొక రౌండ్ గీసుకుంటే, అందులో నేను కట్ వర్క్ లాగా ఇవ్వచ్చు అనేసి చూస్తున్నాను. ఇక్కడ 2 అంగుళాలు పొడవనేది బాక్సు ఇలా తీసుకొని, అంగుళం వెడల్పు ఈ బాక్స్ అన్నమాట. చిన్ని బాక్సు. ఇందులో గూడా ఇట్లా రౌండ్‌గా అయితే ఒక మార్కింగ్ చేసుకొని డ్రాప్ షేప్ లాగా అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనం ఎలా మార్కింగ్ చేశానో నేను చూస్తున్నారు కదా మీరు. అదే విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకుంటే మెడ అనేది మనకు ఎక్కువ డీప్ అయిపోకుండా కరెక్ట్‌గా ఉంటుంది. వంగున్నప్పుడు, లేసినప్పుడు, పనులు చేసుకున్నప్పుడు గూడా ఇబ్బందనేది ఉండదు. లేదు అంటే పెద్ద మెడ పెట్టేసుకున్నామంటే ఫ్రంట్ వైపు పైకి కిందకి లాక్కుంటూ ఉండాలి కదా! అలాంటి ఇబ్బందనేది లేకుండా ఉండాలి అంటే, ఈ విధంగా మనం మెడ అనేది చిన్నగా తీసుకుంటే
కరెక్ట్‌గా ఫిట్టింగ్ గూడా బాగుంటుంది. మెడ, షోల్డర్‌ని బట్టే మనకు డ్రెస్ ఫిట్టింగ్ అనేది నీట్‌గా గూడా వస్తుంది. ఈ విధంగా అయితే నేను ఒక అంగుళం వెడల్పుతో ఈ విధంగా తీసేసుకున్నాను. మీకు కటింగ్ చేశాక మెడ ఏ మోడలొచ్చింది అనేది గూడా క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు పూర్తిగా ఈ విధంగా ఫిట్టింగ్ అనేది వేసుకొని చూపిచ్చాను కదా! అదే విధంగా రావాలి అంటే నేను ఎలా కటింగ్ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది మీరు ఎక్కడ గూడా స్కిప్ చేయకోకుండా చూస్తే గనక మీకు గూడా అదే విధంగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. టాపు మీరు గూడా ఇంత నీట్‌గా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మోడల్ అనేది నేను తీసుకుంటున్నాను. మనం మామూలుగా అయినా 2:30 వెడల్పు పెట్టేసి డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది డిజైన్ అనేది సింపులే. కానీ బ్రైట్‌గా మెడ అనేది అయిపోతే అంత బాగుండట్లేదు. వెడల్పు అనేది వచ్చేస్తుందని నేను ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా! కలిపేసి నేనైతే సెపరేట్‌గా తీసేసుకుంటున్నాను. ఫ్రంట్‌కి మెడ అనేది పక్కకు పెట్టేసుకున్నాను. ఇది బ్యాక్ వైపు ఈ క్లాత్ అన్నమాట. ఈ 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా! బ్యాక్ వైపు అక్కడ మనం ఇలా 2:30 అనేది వెడల్పు తీసుకొని, మనం ఎంత పొడవు పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది నేను 5 అంగుళాల పొడవు అనేది ఇలా పెట్టుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను. ఒక అరంగుళం అయితే నేను ఇలా తీసేసుకున్నాను. క్రాస్‌గా అయితే కటింగ్ చేస్తున్నాను. పలక మెడ పెడుతున్నాను ఎనక వైపు. ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఎక్కువ మెడలు గూడా మనం చాలా రోజువారీ మెడలు అనేవి డ్రెస్‌కి థ్రెడ్స్ అనేవి పెట్టాం కదా! అలాంటప్పుడు మనకు పిల్లలకు గూడా బాగుంటాయి చూడడానికి. ఎక్కువ డీప్‌గా లేకోకుండా. కొత్తగా ఊర్లు వెళ్ళేటప్పుడైతే మనం పెద్ద మెడలు పెట్టుకుంటాం. థ్రెడ్స్ అనేవి పెట్టుకుంటాం. అవన్నీ కట్టుకుంటానికి ఉంటుంది. రోజు వేసుకునే వాటికి అంత ఇదిగా చేయలేం కాబట్టి ఇలా చిన్నగా సింపుల్‌గా మెడ అనేది తీసేసుకుంటే మనకు నీట్‌గా ఉంటుంది. చూడడానికి గూడా లుక్ వైస్ బాగుంటుంది. ఇది శారీ కాబట్టి శారీలో ఈ పౌంచెంగ్ అనేది నీట్‌గా ఉంది. ఇంకా మిగిలిన శారీ అంతా గూడా కలర్ వేరేగా ఉంది. అది లైనింగ్‌కైతే వాడేశాను. ఈ శారీ మొత్తం లైనింగ్‌కి గూడా వాడాను. ఈ విధంగా. మనకు శారీస్ కాటన్ శారీస్ ప్రింట్ మిస్టేక్స్, మిల్ మిస్టేక్స్ అనేసి వస్తూ ఉంటాయి కదా! ముక్కల శారీలు అలా వస్తుంటాయి. వాటితో మనం ఇలా టాప్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదేమి కొనలేదు. ఇది హ్యాండ్ పొడవైతే చెప్తున్నాను. హ్యాండ్ పొడవనేది 13:30 ఈ డిజైన్ ఉంది గదా! అంతా తీసేసుకున్నాను. ఇలా తీసుకున్నాక చంకదింపుకి ఇక్కడ 3 అంగుళాలైతే చంకదింపనేది తీసుకుంటున్నాను. మనం సన్నగానే ఉన్నాం కదా! 3 అంగుళాలెందుకు 2:30 సరిపోతుందిగా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చంక లూజ్ అనేది 7:30 అంగుళాలు మనం టాప్‌లో తీసుకున్నాం కదా! అదే 7:30 ఇక్కడ హ్యాండ్స్‌కి గూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. చంక లూజు 3:30 అంగుళాలు ఎందుకు తీసుకున్నారు సన్నగా ఉన్న వాళ్ళకి అని మీరనుకోవచ్చు. అది మనం హ్యాండ్ పొడవును బట్టి గూడా మనం చంకదింపనేది మారిపోతుంది. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా అది హ్యాండ్ పొడవును బట్టి గూడా మారిపోతుంది. దానివల్ల గూడా మనకు ఫిట్టింగ్ అనేది నీట్‌గా రావాలి అంటే హ్యాండ్ పొడవు, దానికి చంక రౌండు తీసే లోతు ఇవన్నీ గూడా చాలా అంటే చాలా సీక్రెట్స్ ఉంటాయి. మనం అవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్ పొడవు అనేది పెట్టినప్పుడు చంకదింపనేది మామూలు షార్ట్ హ్యాండ్స్ కన్నా ఒక అరంగుళం అనేది ఎక్కువే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే నేను డ్రెస్ కటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. లైనింగు బాగా లైట్‌గా వచ్చిందనుకున్నాను కదా! ఆ క్లాత్ అనేది లైనింగ్‌కి వాడేస్తాను. ఇక్కడ క్రాస్ అయితే ఇట్లా ఫ్రంట్ పార్ట్‌లో క్రాస్ అనేది హ్యాండ్స్‌కి తీసాను కదా! ఇలా ఫ్రంట్ పార్ట్‌కి గూడా తీస్తున్నాను. టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ గూడా చూపిస్తాను. మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు బిగినర్స్ గూడా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ డ్రెస్ కటింగ్ అనేది ఎవ్వరైనా చేయొచ్చు. మనం డీప్ నెక్, మోడల్ నెక్కులు పెట్టినప్పుడు డీప్‌గా మాత్రం పెట్టుకోకుండా ఇలా తీసుకున్నాము అంటే కరెక్ట్‌గా మనకు మెడ అనేది కిందకు జారిపోకుండా, దిగిపోకుండా వంగున్నప్పుడు మనం పనులు చేసుకున్నప్పుడు ఇబ్బందనేది లేకుండా ఉంటుందనమాట. ఈ విధంగా లైనింగ్ అనేది ఇలా ఇక మచ్చలు మచ్చలుగా శారీ అనేదొచ్చిందని చెప్పాను కదా! ఇంకా అదైతే శారీ లోపలి వైపుకి లైనింగ్‌కే కదా! వేసేస్తున్నాను. ఈ విధంగా. మనం ఇట్లా టక్స్ అయితే ఇచ్చుకున్నామనుకోండి సెంటర్‌లో మధ్యలో ఇట్లా టక్స్ ఇచ్చేసుకొని ఇట్లా ఒక కొద్దిగా దూరం కుట్టనేది పెట్టేసుకుంటే మనకు క్యాన్వాస్ పేపర్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా.
మనం క్యాన్వాస్ పేపర్ ఏమి వేసుకోనవసరం లేదు. వేసుకోకుండా కూడా స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది కాటన్ శారీయే కాబట్టి చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ముక్కులాగా పెట్టాం కదా! దానివల్ల ముడుచుకుపోయినట్టుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టుకుంటే స్టిఫ్‌గా ఉంటుంది అనేసి నేనైతే ఈ పేపర్ వేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ అయితే ఒక 2 వచ్చినాయి కదా! ఆటిని మనం ఇట్లా ఎక్కడ గూడా ఫెయిల్ అవ్వకోకుండా ఒకటే లెంగ్త్‌లో పాదం ఖర్చుతో అయితే నీట్‌గా అయితే మనం ఇట్లా సమానంగా కుట్టుకోవాలి. ఎక్కడన్నా సమానంగా రాకలేదు అంటే అప్పుడు మళ్ళీ ఒకసారి సూదనేది బయటకి తీసుకొని మళ్ళీ ఒకటే ఖర్చు వెడల్పు వచ్చేలాగా చూసుకొని మళ్ళీ ఇంకొకసారయితే కుట్టుకోవాలి. ఇదనేది ముక్కులు ఇలా ఏదన్నా షార్ప్‌గా ఉండే స్క్రూ డ్రైవర్‌తో ఇలా తిప్పేసుకుంటే మనకు నీట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా తిరగేసేసుకున్నాక పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే మనకు నీట్‌గా అంటి పట్టేసినట్టు మెడకి బాగుంటుంది. ముక్కుల్లాగా లేసి నుంచోవనమాట. ఈ విధంగా పెట్టేసుకుంటే. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది మనం చేసాము అంటే, మనకు ఇది కాటన్ శారీలో ఉండి ఇలా డ్రెస్ కుట్టారు అని ఎవరికీ తెలీదు. ఇది డ్రెస్ మెటీరియల్ క్లాతే అనుకుంటారు. అంత నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ గూడా అంత బాగుంటుంది. మనం బోర్డర్స్ అనేవి కటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మనకు పైవైపు ఉన్న బోర్డర్స్ అనేవి తీసేసి, ఇట్లా పౌచ్ చెంగులో ఒక పార్ట్ అనేది తీసుకున్నాం కదా! వాటిని హ్యాండ్స్ వేసాము. ఈ విధంగా అయితే మనం చేసుకున్నాము అంటే డ్రెస్ కూడా ఫిట్టింగు బాగుంటుంది. చూడ్డానికి కూడా ఇది చీరలోది అన్నట్టు ఉండదు. పాత ఓల్డ్ శారీస్‌తో గూడా మనం కొన్న వాటిలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా కాటన్ శారీలు మిల్లు మిస్టేక్స్ అనేసి వస్తూ ఉంటాయి కదా! ఆ శారీస్ గూడా మనం ఈ విధంగా వేస్ట్ అనేది చేయకోకుండా మనం నీట్‌గా మెటీరియల్ తయారు చేసేసుకోవచ్చు. ఇది మనం మెటీరియల్ కొనాలన్నా గానీ 7, 800 అయితే కాటన్ మెటీరియల్ ఉంటుంది కదా! అలా లేకోకుండా మనమైతే ఇలా ఈజీగా మనకు పని వచ్చి ఉంటే చాలు మనం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్ అయితే ఇలా వచ్చింది రౌండ్ మోడల్ అనేది. ఇక లైనింగ్ అయితే నేను అటాచ్ చేసేసుకొని ఎగస్ట్రా ఉన్న ఖర్చులనేవి తీసేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా! ఇంకా అందుకని నేను లైనింగ్ అటాచ్ చేసేది ఇదంతా ఏమీ చూపిచ్చలేదు. ఇంకా కొద్ది కొద్దిగా అయితే చూపిస్తున్నాను. ఇట్లా మనకు నీట్‌గా అనేది వచ్చేస్తుంది ఇలా. నెక్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా నెక్ అనే మోడలు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఎక్కువ పెద్దగా ఏమి ఉండదు. మనం ఇలా బ్యాక్ వైపు గూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. బ్యాక్ వైపు కూడా నేను ముక్క తిప్పేసి వేయకోకోకుండా ఇలా వేరే క్లాత్ అనేది చిన్న పీసు ఒక అంగుళంన్నర అయితే ఇలా వెడల్పుని తీసుకొని నేనైతే వేరే పీస్ అనేది వేసేస్తున్నాను. మనకి ఇలా తిప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే పల్చగా కనిపించుకోకుండా మెడ అనేది చక్కగా గట్టిగా ఉన్నట్టు పట్టినట్టుగా నీట్‌గా ఉంటుందనమాట. ఫినిషింగ్ బాగుండాలి అంటే ఇట్లా వేరే పీస్ అనేది వేస్తేనే క్లాత్ తిప్పేస్తే ఏమవుతుందంటే అక్కడ మనకు కొన్ని రోజులకైనా చిన్ని టక్స్ అయితే ఇస్తాం కదా! ఆ పలచనిదనం మీద మనకు అది చినిగిపోయే గుణము ఉంటుంది. మనకు అంత నీట్‌గా ఫినిషింగ్ అనేది రాదు. ఇలా క్లాత్ అనేది సెపరేట్‌గా మనం ఇలా చేతి పని చేసుకోవచ్చు. లేదంటే మనం మిషన్ మీదైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. లూజ్ కుట్ అనేది పెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా. ఈ విధంగా అయితే ఇక బ్యాక్ వైపు నెక్ అనేది ఇలా పలక అనేది మోడల్ కట్ చేసాం గదా! ఆ పలక మెడ అనేది ఇలా కటింగ్ చేసేసుకొని, మనకు మూలలన ఇలా చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకొని, క్లాత్ అనేది తిప్పేసి పైన స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా. మన దగ్గర కొత్తగా ఉన్న క్లాత్‌ని గూడా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. మనం శారీ కట్టుకోవాలి అంటే ఇది చిన్న చిన్ని మచ్చల్లాగా అలా ఎందుకో కలరు తప్పుగా వచ్చిందనమాట. కలర్ అనేది నిండుగా, లైట్‌గా అలా వచ్చింది. అలా వస్తే మనం శారీస్ కట్టుకోలేం కదా! అలాంటప్పుడు రిటర్న్ ఇచ్చేయొచ్చు. రిటర్న్ గూడా ఎందుకులే ఇంకా ఇచ్చేది. మనకు తక్కువకే వస్తాయి కదా! ముక్కల చీరలనేవి. కాటన్ ముక్కల చీరలు. అందుకని ఇంకా ఈ శారీ అయితే ఉంచేసుకొని నేనైతే ఇలా టాప్ అనేది స్టిచ్ చేసేసాను. ఈ విధంగా. మనం షోల్డర్స్ 2 పార్ట్స్ అయితే తయారు చేసేసుకున్నాం గదా! నెక్ కుట్టేసి, ఇక ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. మనకిక్కడ షోల్డర్స్ ఎనకకి, ఎదరకి గూడా కొంచెం తేడా అనేది వచ్చింది కదా! అది గూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది చివరి వైపున ఇలా చిన్నగా పట్టీ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా.
మనకు కొంచెం ఓపిక ఉంది అంటే ఇంకా మోడల్‌గా ఏమన్నా కుట్టుకోవచ్చు. లేదంటే గోటు వేసుకోవచ్చు. అదంతా అవసరం లేకుండా ఇలా చిన్నగా పట్టీ వేసుకున్నా గానీ ఇది గూడా అందంగా ఉంటుంది. ఎందుకంటే కింది వైపున మనకి ఇలా డిజైన్ అనేది వచ్చింది కదా! అందువల్ల. ఈ విధంగా ఒక పట్టీ లాంటిదే తీశాను గాబట్టి హ్యాండ్స్ గూడా మనకు చాలా అంటే చాలా నీట్‌గా ఉంటాయి. మీరు ఏసుకుని హ్యాండ్స్ గూడా చూపిచ్చాను కదా! ఇక్కడ కొంచెం ఎగస్ట్రా అనేదొచ్చింది కదా! అది ఇలా లైన్‌గా కలిపేసుకునేటట్టుగా మనం ఇలా కటింగ్ అనేది చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఆ ఖర్చులనేవి ఓవాలి. అలా ఉంచేసి కుట్టేసేస్తే మనకు గట్టిగా ఒక అలా ఉంటుంది. గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకని మనం ఎగస్ట్రా ఉన్న ఖర్చులనేవి నీట్‌గా తీసేసుకొని ఇలా డబల్ కుట్టనేది వేసేసుకున్నానని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక ఇక్కడైతే రివర్స్‌గా తిప్పేసి తిరగ వైపున ఇట్లా కుట్టయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 5 అంగుళాలయితే పెడుతున్నాను. ఇట్లా. ఈ విధంగా 5 అంగుళాలయితే పెట్టుకుంటున్నాం. ఇది కాటన్ కదా! మనకు 4:30 అయితే సరిపోతుంది. ఇంకా ఎందుకులే కొంచెం లూజ్ ఉంటే ఏమవ్వదులే కుంగిపోతుంది అనేసి పెట్టేసాను. 5 అంగుళాల వెడల్పైతే ఇలా పెట్టేసాను. ఇక్కడ చంక దగ్గర మనం మార్కింగ్స్ అయితే చేసుకున్నాం కదా! 1:30 అక్కడికి కుట్టుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని ఇలా. మనకు రౌండ్ అనేది వచ్చిన దగ్గర ఇక్కడ వెడల్పుగా ఇక్కడ రౌండ్ అనేది తిప్పుకోవాలి. నడుము దగ్గర మనం ఈ కట్స్ ఇక్కడికొచ్చినాయి కదా! ఇక్కడికొచ్చేసరికి సన్నగా రావాలి మళ్ళీ. ఇక్కడ మనం ఒక అంగుళం ఉండంగానే ఇట్లా సూదనేది దింపేసుకొని క్లాత్ తిప్పుకోవాలి. ఈ విధంగా క్లాత్ మళ్ళీ ఆ కుట్టనేది మళ్ళీ ఆ అంగుళం మీద ఇట్లా సన్నగా కొంచెం దూరం వచ్చినాక అప్పుడు పాదం వెడల్పుతో ఇట్లా దూరంగా అయితే పెట్టుకోవాలి. ఇట్లా పాదం ఖర్చుతో అయితే ఇంకొక కుట్టనమాట. ఈ విధంగా వచ్చేయాలి. కిందనే మనం దూరంగా వేసేయకూడదు. కుట్టు మీద కుట్టు వచ్చేలాగా కింద వైపు వేసుకొని పై వైపుకొచ్చిన కొందుకి దూరంగా పాదం ఖర్చుకి జరుపుకోవాలి. ఇలా సైడ్‌కి 2 సైడ్‌లు అయితే వేసేసాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్‌కి మనకైతే ఎంత వెడల్పు కావాలి అనేది లూజు కుట్టు వేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు 17 అంగుళాలు లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. అంత లూజ్‌కి నేనైతే కుట్టనేది వేశాను. మీరు ఇంకొంచెం కావాలంటే మనం మార్కింగ్ చేసుకొని కుట్టనేది లూజ్ కుట్లు వేసుకోవచ్చు. ఇంకా ఇదంతా కూడా నేను ఇట్లా అంచులనేవి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. క్రింది వైపు పట్టీలాగా. ఈ పట్టీ కూడా ఒక అరంగుళమే పట్టీ అనేది ఉండాలి. ఇంకా ఎక్కువ ఉండకూడదు. ఇంకా తక్కువ సన్నగా కుట్టగలిగితే అది కూడా అంత బాగుండదు. సన్నగా కుట్టిన ఒక అరంగుళం అనేది మనం ఇలా పట్టీ వేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కట్స్ దగ్గర మనకు పలక మోడల్ వచ్చేలాగా ఇలా సూదైతే దింపుకొని ఇట్లా చిన్నగా ఒక 2 కుట్లయితే కుట్టుకోవాలి పలక వెడల్పుకి. ఈ విధంగా. ఇలా కుట్టుకొని చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి సూది ఇలా నిలబెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ దీని పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా అంచు వైపున ఒక కుట్టు అనేది. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు కట్స్ అనేవి నీట్‌గా గూడా కనిపిస్తాయి. మనకు గూడా అవి లేసినట్టుగా, పట్టేసినట్టుగా లేకోకుండా మనకు నీట్‌గా గూడా ఉంటుంది నడుము దగ్గర. ఈ విధంగా అయితే మనం డబల్ కుట్టనేది ఇట్లా వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూసారా? ఇట్లా 2 కుట్లనేది వేశాను. ఇట్లా ప్లస్ అనేది మార్కొచ్చింది. నీట్‌గా మనకసల నడుము దగ్గర రౌండ్ అనేది గూడా షేప్ నీట్‌గా వస్తుంది. ఇలా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అసలు దగ్గరికి ఒక అంగుళం ఖర్చు అనేదే పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చు పెడితే మనకు కట్స్ అనేవి అంత నీట్‌గా తిరగవు. నీట్‌గా షేప్ అనేది రావాలంటే అంగుళం ఖర్చు కన్నా ఎక్కువ అస్సలు పెట్టకూడదు. నాకైతే ఇక్కడ మళ్ళీ ఖర్చు అనేది ఎక్కువగానే ఉందని తీసేస్తున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల తక్కువ ఖర్చనేది పెట్టి కుట్టుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. నడుం దగ్గరైతే ఇట్లా 15 అంగుళాలకొచ్చింది. ఇక్కడ మళ్ళీ 18 అంగుళాలు మనకు నడుం కింది వైపు. ఈ కట్స్ ఇచ్చిన దగ్గర 18 అంగుళాలు. ఈ విధంగా అయితే డ్రెస్ అనేది మనకు పూర్తి చేశాను. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి. నమస్తే.